నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ప్రకాష్ నగర్ బస్తీవాసులు ఆందోళనకు దిగారు. ప్రజాభవన్ ముందు ప్రకాష్ నగర్ బస్తీవాసులు ఆందోళన నిర్వహించారు. తన అనుచరుడు సుధీర్ గౌడ్ పేరుతో దానం నాగేందర్ తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ బస్తీవాసులు ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తమకు కేటాయించిన స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిరసనకు దిగారు. దానం నాగేందర్ అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధితులు కోరారు. రౌడీ మూకలు అర్ధరాత్రి పూట వచ్చి బస్తీవాసులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఈ మేరకు బేగంపేట్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వటానికి వెళితే దానం అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. 20 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నామాట. మా స్థలం మీద నా పక్కకు ఆయనది ఎంటీ జాగా ఉంది. అది ఇది కలిపి నాకు కావాలి, మీకు వేరే దగ్గర స్థలం ఇస్తాము. మాకేం లేదు, మేము కొన్నాము ఆ స్థలం, మాది కొన్నాం. 20 సంవత్సరాలు కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, డైలీస్ ల్యాను, సిసి రోడ్లు అన్నీ ఉన్నాయి మాకు. అయినా కూడా మేము ఏదో మీకు ఎంతో కొంత ఇస్తాం, పక్కకు జరగండి అని మమ్మల్ని బెదిరిస్తుండు. రౌడీలను పెట్టి దౌర్జన్యంగా నైట్లో తెల్లందనక బెదిరియడం, ఇండ్ల మీద రాళ్ళేయడం. వాళ్ళు రౌడీలు బస్సు వాళ్ళు వేరే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరన్నా వస్తే చెప్పండి అంటారు. మేము పోతే పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు. 20 साल से है साहब, वो राउडी को भेज रहे हैं, पुलिस का लिंक लगा रहे हैं, हमारे को पूरे घर निकाल दे रहे हैं. हमारे पास लाइट है, टैक्स है, पूरा है. उनके उन्होंने जब तो नहीं बोले अभी आप निकालते बोल के हमको पूरा बेघर कर रहे हैं. 30 घर है. మాకు ఇబ్బంది అవుతుంది. రాళ్ళు ఎత్తాను, రెవడీలో పెట్టిండ్రు, ఆడ కూకుండా పెట్టిండ్రు. మా పిల్లలు తెల్లారితే పొద్దుకుతాయి, బయటికి రాకుండా అవుతుంది. మేము కొన్న స్థలాలు మా సొంతం స్థలాలు కబ్జా. వారికి పైసలు ఉన్నాయని అమ్మ మీకు పైసలు ఇయ్యాలా పోతారా అని అంటాడు. మా ఇంట్లో కొంటాడట వాడు. ఆమె జాగా అటు భూమి పర్వాలేదు కానీ ఇటు ఇల్లు దక్కాలి కదా. అడక తిని ఏనన్నా ఓటాలు చేసుకొని వచ్చి అన్న గుడిసెలం అనుకుంటాం కదా సార్. నాకు 2 కొడుకులు, మాకు ఇంట్లో జాగాలు లేవు సార్. మా ఊళ్ళు వచ్చి సార్ మా ఊరిని విడిచే కబ్జా చేయమని కట్టుకుని ఒక్కొక్క సాపంత ఉన్నాయి సార్. ఈడొకరు ఆడొకరు ఉంటుందని మాకు ఇండ్లు విడలేవు సార్, భూములు విడలేవు సారు, మాకే వీడలేవు సార్. మేము రైతు బంధు పెట్టుకుంటే మా రైతు బంధు కింద మా తెలంగాణ వాళ్ళకి ఇస్తామని వాళ్ళకి ఇచ్చిండ్రు. నాకు పేపాలు కూడా ఉన్నాయి సార్, ఇది ఇచ్చిండు సార్. ఇక్కడ చూడు, మరి మంచి భూములు 500 ఎకరాల భూమి తీసుకున్నారు మంచి. అవన్నీ 32 అంటే అది 12వ సర్వే నంబరు, 32వ సర్వే నంబర్లో కలిసి 500 ఎకరాల భూమి తీసుకున్నారు. ఆ తర్వాత 32వ సర్వే నంబరు ఊరికి ఆనుకున్నది. ఆ ఇండ్లు, కొన్ని ఇండ్లకు మేము ట్యాక్సులు కడుతున్నాము. కొన్ని ఇండ్లు పట్ట కాయిదాలు ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఇచ్చిర్రు. ఆ తర్వాత 15 పశువుల కొట్టాలు వేసుకొని నివాసం చేస్తున్న గొల్లలు ఉన్నారు. అన్ని బలహీన బడుగు వర్గాల వారు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో అద్దురాళ్ళు తెచ్చి ఇది కూడా కంపించా కానీ అద్దులు వాతిర్రు. ఆ భయంతో మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చి కలిసి ఈ మాటలు విన్నవించుకొని మరి మేము ట్యాక్సులు కడుతున్నాము, మాకు పట్ట కాయిదాలు ఉన్నాయి, మరి మా ఇండ్ల స్థలం మేము ఎక్కడ జీవించాలా? భూములు పోయినా మరి మా ఇండ్లు ఉండాలి కదా, మా ఇండ్లు లేవు, మరి ఎట్లా?